ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందువులు అందరూ ఎంతగానో ఎదురు చూసే రోజు రానే వచ్చింది. భారతదేశంలో ఉన్న సమస్త హిందువులందరి చిరకాల కోరిక నెరవేరనుంది. అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ రాబోతున్నాడు. 500 సంవత్సరాల ఉద్యమ పోరాట ఫలితమే అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరం. అయోధ్య ఉద్యమ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. జనవరి 22వ తేదీన ఈ మహోన్నత కార్యక్రమానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఇప్పటికే రామమందిర నిర్మాణం పూర్తయింది. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలోనే ఆలయంలో అక్షత పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రాణప్రతిష్ఠ వేడుకలను ప్రారంభించారు. ఈ అక్షతలను దేశవ్యాప్తంగా పంపిణీ చేసి ప్రజలను ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. ఇందుకోసం 100 క్వింటాల బియ్యం, పసుపు, నెయ్యిని ఉపయోగించినట్లు ట్రస్ట్ తెలిపింది. విశ్వ హిందూ పరిషత్కు చెందిన సుమారు 250 మంది కార్యకర్తలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళి వీటిని పంపిణీ చేయడం జరిగింది. దేశంలోని ప్రతి ఇంటికి అక్షంతలను పంపిణీ చేసి ప్రాణప్రతిష్ఠకు రావాలని ఆహ్వానించారు. జనవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల కుటుంబాలకు అయోధ్య పూజా అక్షింతలను పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రతి ఇంటికి అయోధ్య అక్షింతలు చేరాయి. అయోధ్య పూజిత అక్షింతలను చిత్రపటాన్ని, కరపత్రాన్ని తీసుకొని ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంచుకొని అయోధ్య శ్రీరామచంద్రుడి ఆహ్వానాన్ని స్వీకరించి జనవరి 22వ తేదీన అయోధ్య దీపావళిని ప్రతి ఒక్కరూ వైభవంగా జరుపుకోవాలి. అయోధ్యలో జనవరి 22వ తేదీ నాడు జరిగే బాలరాముని ప్రాణప్రతిష్ఠా మహోత్సవం రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రతి దేవాలయం కేంద్రంగా శ్రీరామనామ జప భజనలు, సంకీర్తనలు, సత్సంగాలు, హోమాలు నిర్వహించి అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించాలని, అనంతరం అన్నప్రసాద కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని పండుగ వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని విశ్వ హిందూ పరిషత్ తెలియజేశారు. అలాగే జనవరి 22వ తేదీ సాయంత్రం ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగించి ప్రతి దేవాలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అలంకరించి దేవాలయాల కేంద్రంగా గ్రామాలలో, నగరాలలో, పట్టణాలలోని బస్తీలలో శోభాయాత్రలు నిర్వహించి అయోధ్య దీపావళిని జరుపుకోవాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ కోరుతుంది. 500 సంవత్సరాల ఉద్యమ పోరాట ఫలితమే అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరం. అయోధ్య ఉద్యమ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. జనవరి 22న ప్రతి ఇల్లు రామనామంతో మారు మోగిపోవాలి. అయోధ్య రామమందిరం ప్రతి హిందువు కల. శ్రీరామచంద్రుడు మళ్ళీ మన మధ్యకు రాబోతున్నాడు. కాబట్టి ప్రతి ఇల్లు రామనామంతో పునీతం కావాలని కోరుకుంటూ జై శ్రీరామ్.